నెమ్మది, క్షేమము, సంతోషం, సమాధానం కొరకై ఈ దినములను సిద్ధపరిచినటువంటి ట్యాంక్స్ మీటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, కాలములు, సమయములు సమస్తము నీ స్వాధీనంలో ఉంటున్నాయి ప్రభు. అందును బట్టి వందనాలు. ఈ లోకంలో మేము యాత్రికులము, పరదేశులు ఉంటున్నాం. మా యాత్ర ముగించినప్పుడు తండ్రి నీతి రాజ్యం పరలోకంలోకి నువ్వు ఆహ్వానించి దేవునికి స్తోత్రాలు. వ్యాధులు, రోగాలు, బాధలు, సమస్యలు, పోరాటాలలో నువ్వు విజయం ఇచ్చి నిత్య దేవుని, సత్యదేవుని ఆరాధించి పూజించి మహిపరుచుకున్న సంఘాన్ని కూడా నువ్వు సిద్ధపరుస్తున్నకై స్తోత్రములు. సంఘంలో తండ్రి దాసుడు దైవజనుల వాక్యం ద్వారా సంఘం నానారికి బలపడుతూ సంఘంలో తండ్రి గొప్ప కార్యాలు జరుగుతున్నందుకు స్తోత్రాలు. శత్రుకారంలో లయపరుచుకుని నామానికి మహిమ తెచ్చుకొని మేము ప్రార్థిస్తున్నాం. కడప నుండి దాసుడు తండ్రి దైవ సేవకుడు విజయ్ కుమార్ అన్న సేవకురాలు అక్క కూడా వాళ్ళు కూడా క్షేమంగా తీసుకొని వచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో మీకు ప్రభావ మీటింగును నేను ఆరంభించుండగా నువ్వు ఆది అంతకి తెచ్చి నీ నామానికి నువ్వు మహిమ తెచ్చుకోమని మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి పాడే పాటలు, చెప్పే వాక్యము అన్నీ కూడా తండ్రి నీకు మహింకరంగా తండ్రి యోగ్యమైన రీతిలో ప్రభావ జరిగించి నామానికి మహిమ తెచ్చుకోమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఏం చేసినా, భోజనం చేసినా, పానం చేసినా దేవుని మహిమ కొరకు చేయమని ఇది నా తండ్రి మీ యొక్క నాయన ఆదరణ కూడి నువ్వు అధ్యక్షత వహించము, మహిమ పొందమని మేము ప్రార్థిస్తున్నాం. సంఘ ప్రజలందరినీ కూడా ప్రభావం సిద్ధపరచమని నీ సన్నిధికి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి కడపండి కూడా కొంతమంది సహోదరులు, జానీలు, ప్రభా జోవేల్ వాళ్ళు కూడా రాగలిగినందుకై నీకు స్తోత్రాలు. యవనస్తులు క్షేమంగా తెచ్చినందుకై వందనములు చెల్లిస్తున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, కనపరాని చీకటి శక్తిని నామలో బంధించు నాయన. నీ సన్నిధి ఒక కాంతి మాకు మీద ప్రకాశింపజేయమని మేము ప్రార్థిస్తున్నాం. మా కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యమును బట్టి నీ నామానికి మహిమ కలుగురని మేము నిన్ను కీర్తించి కొని ఆడుటకు తండ్రి మాకు ఇచ్చిన రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ బట్టి కూడా స్తుతిస్తూ నాయన నీవే అన్ని విషయాలలో చాలన దేవుడు గుండి సహాయపడి మహిమ పొందమని రావాల్సిన బిడ్డలందరినీ కూడా త్వరపెట్టి తీసుకుందామని తండ్రి మీటింగ్ ఆరంభించడం ప్రోవా కనికరించి తోడు ఉండమని మేము ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరట స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సిస్టర్స్ ఒకరు చేయండి అమ్మా. సిస్టర్స్ కృత్య సంపూర్ణ మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఘనమైన తండ్రి, గొప్ప దేవ, నేను నేడే అడవైన గొప్ప దేవ, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్న మా రక్షణకు పుత్రుడైన గొప్ప దేవుడుగా మీరు అందరికీ స్తోత్రాలు నాకు దేవ. ఉదయకాలం నుంచి దినం తండ్రి ప్రభు తండ్రి ఆధారం చేసుకుని స్థుతి కూడా కృప ఇస్తున్నామని స్తుతిస్తుంటున్నాను ప్రభు. శక్తిమంతుడైన దేవుడుగా, సర్వాధికారం కలిగిన గొప్ప దేవుడుగా మీరు నందకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాను దేవా. పాటలు ఎందు, వాక్యం ఎందు నీ నా మహిమ తెచ్చుకుంటూ రమ్మని ప్రార్థించి నిలబడుచుని దాసుని ఆత్మాభిషేకము దయచేమి. నీ వాక్యం ద్వారా ఆదరణ, నెమ్మది పొందుకున్నటకు, సమాధానము పొందుకున్నటకు సహాయం దయచేస్తురమని ప్రార్థిస్తుని రావాల్సిన వారు మీరు త్వరపెట్టి తీసుకురమని ప్రార్థిస్తూ తీస్తుంటున్నా. శత్రు కార్యంలో అయిపచ్చిము కూడిక ఆదంతా మీరే ఉండి నీ నా మహిమ తెచ్చుకుంటూ రమ్మని ప్రార్థిస్తూ తీస్తూ మీరు ఇచ్చిన సమయానికై వందన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవాన్ని పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయం మా తండ్రి ప్రియుడు నీ దాసుడు మోహన్ అన్న గారిని, తండ్రి సుశీలక్క గారిని ప్రేమించి ఇచ్చినటువంటి గృహంలో ప్రభా నీ ప్రజలముగా చేరుకోవడానికి మాకు అనుగ్రహించినటువంటి తరుణంను బట్టి స్తుతిస్తుంటున్నాం తండ్రి. గత దినాలలో మరి అన్నగారి తల్లిగారు రత్నమ్మ గారిని ఇప్పుడు నిండు వృద్ధాప్యంలో తండ్రి ఆమెను ప్రేమించి నీ సొంత సమయంలో రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ నీ దాసరాలకి కలగజేసి బాప్తీసు సాక్ష్యం ఇప్పించి తండ్రి నిన్ను సేవించడానికి కొంతకాలం సిద్ధపడడానికి సమయంనిచ్చి ప్రియ తండ్రి నీకు ఇష్టమైనది కనుక ప్రియ తండ్రి ఆమెను ఈ దినాలలో మీరు పిలుచుకుంటూ వచ్చినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, 3 కుమారులు, 1 కుమార్తె ప్రియ తండ్రి ఆమె సంతానాన్ని దీవించి ఆశీర్వదిస్తూ వచ్చినారు. కుటుంబాలలో రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహిస్తూ వచ్చినారు. నీకెంతో వందనాలు. భూస్థాపన కార్యక్రమం ద్వారా ఆమెను ప్రియ తండ్రి అలాగ నువ్వు మహిమపరుస్తూ వచ్చినారు. స్వార్థ ఆ ఊరంతట్లో
ప్రియ తండ్రి స్వార్థ పరిచయం చేయుట కొరకు మీరు ప్రియ తండ్రిని దాసాలు జ్ఞాపకం చేసుకొని ప్రియ తండ్రి మీరు దీవిస్తూ వచ్చినారు. అక్కడ ఉన్న ప్రజల కొరకు స్వార్థ అందించి నిన్ను స్తుతిస్తుంటున్నాం. ఇది నమ్మిన ప్రియమైన తండ్రి ప్రభా, ఇలాగున్న కుటుంబంగా సంఘం చేత ఆదరింపబడి అలాగున్న తండ్రి ప్రేమింపబడి వారి కొరకు ప్రార్థన చేసినటువంటి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు కృతజ్ఞులై స్తుతి చెల్లిస్తూ ఇది నమ్మిన తండ్రి ప్రకటించిన మేరకు ప్రార్థించినటువంటి సంఘమునకు ఇచ్చినటువంటి తరుణమును బట్టి స్తుతిస్తుంటున్నాం. ఈ కూడికను మీ చేతికి అప్పగిస్తుంటున్నాం. తండ్రి వాళ్ళని ప్రేమించి వారి కలిగి ఉన్న ఏర్పాట్లన్నింటిలో ఇంతవరకు నడిపింపు దయచేసినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటున్నాం. కుటుంబానికి కావాల్సినటువంటి ఆదరణ తండ్రి అలాగున్న తల్లి లేనటువంటి ప్రభా ఆ లోటును ఆమె తండ్రి సంతానానికి చేసినటువంటి తండ్రి కార్యాలను బట్టి చూపిన ప్రేమను బట్టి తండ్రి మరవలేనటువంటి పరిస్థితులన్నిటినీ నీ వాక్యం చేత ప్రియ తండ్రి గొప్ప ఆదరణ దయచేసేటువంటి దేవుడు కనుక నేను సూచిస్తున్నావు. కనుక తల్లి ఆదరించినట్లు తండ్రి మీరు నీ ప్రజలను ఆదరించుట కొరకు తండ్రి యెరూషలేములోనే వారు ఆదరింపబడతారని సెలవిచ్చి దేవుని సంఘంలో వాళ్ళని ప్రవేశపెడుతూ వచ్చినందుకు నేను స్తుతిస్తుంటున్నాం. ఇలాగున తండ్రి ఈ దినం కూడా వాక్యం చేత ఆదరించబడినట్లు నీ దాసుని మా మధ్యకు విజయ్ కుమార్ అన్న కుటుంబాన్ని మా తీసుకుని రాగలిగినందుకు కొందనాలు. నీ దాసుని మీ చేతికి అప్పగిస్తుంటున్నాం. తండ్రి మీ ఆత్మ నడిపింపుతో తండ్రి నీ దాసుడు వాడబడినట్లు మీ కరుణాస్తం తోడుగా ఉంచుము. మీ రక్తం ప్రోక్షించుము. పరిశుద్ధ ఆత్మ అభిషేకం దయచేయము. ప్రతి బలహీనత నుంచి దూరపరచుము. అనేకులు ప్రియ తండ్రి రక్షణ శబ్దయంత్రం ద్వారా రక్షణ మార్గం ప్రియ తండ్రి అలాగున వెల్లడు కాగలిగినట్లు అనేకులు వినిన వారందరూ రక్షింపబడినట్లు సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన సంఘానికి క్షేమం కలిగినట్లు తండ్రి వాక్యం దీవించు ఆశీర్వదిస్తురండి. కరెంటు మైక్ వాతావరణంను ఆశీర్వదిస్తురండి. సంగీతములను తండ్రి పాటలను దీవించు ఆశీర్వదిస్తామని ప్రార్థన చేస్తూ వచ్చిన సంఘం కొరకే వందనములు స్తోత్రములు. స్వకీయులు రక్త సంబంధికులు తోబుట్టు వారు కూడా రాగలిగినారు. ఆయా ప్రతి ఊర్ల నుంచి ఇంకా ఎవరైతే ఏర్పాట్లు ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని సకాలంలో తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఈ భోజనం ఏర్పాట్లలో కూడా తండ్రి మీరు సహాయపడుతూ వచ్చినందుకు వందనములు స్తోత్రములు. మిగిలిన పనులు కూడా సరైన సమయానికి ముగించబడినట్లు నా తండ్రి నీ దాసుల హస్తాలను బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ అంధకార చీకటి శక్తులను యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ దినమై నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి వచ్చినటువంటి మమ్మల్ని అందరిని మరొకసారి పరిశుద్ధపరిచి ప్రతి బడులకి కలిగిన మా దేహాలను మీరు తాకి ప్రతి నూతన పరుస్తున్నామని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుని నామను హెచ్చిస్తూ మా ప్రభు నీ కుమారుడు మరలా రానైన యేసు ప్రభు నామను స్తుతించి ప్రార్థన చేసి అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. రండి ప్రసాద్ రండి. ఆదమన రండి. జీవన్ ఇటు రండి. నిరీక్షణ పాఠంలో పాట సంఖ్య 723. పాత దాంట్లో 707. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. 723. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. ఈ నిరీక్షణ
నిరీక్షణ మనకి చుటకు కొత్త జన్మమునొసగే. జీవపు నిరీక్షణ మనకి చుటకు కొత్త జన్మమునొసగే. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో ఆశించెదము, జయధ్వనులతో ఆశించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. మనలనెంతో ప్రేమించి ప్రభువు శుభ నిరీక్షణనిచ్చే. మనలనెంతో ప్రేమించి ప్రభువు శుభ నిరీక్షణనిచ్చే. అనంతకాల దయను చూపి ఆయనే స్థిరపరచు. అనంతకాల దయను చూపి ఆయనే స్థిరపరచు. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో ఆశించెదము, జయధ్వనులతో ఆశించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. మనకు సర్వాధికారి మనమయన గృహము. విశేష మనకు సర్వాధికారి మనమయన గృహము. అందము వరకు స్థిరముగా నిలచి మనమనందింతుము. అంతము వరకు స్థిరముగా నిలచి మనమనందింతుము. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో ఆశించెదము, జయనా ప్రభువే నిరీక్షణ. నిరీక్షణను కలిగిన వారే ఈ నిరీక్షణను పొందురు. సరిచేసి కొనుడి ఆయనతో కూడా సమానులగునట్లు. సరిచేసి కొనుడి ఆయనతో కూడా సమానులగునట్లు. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో ఆశించెదము, జయధ్వనులతో ఆశించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. ప్రభువు ఇచ్చిన ఈ నిరీక్షణ బంగారు వంటిది. ప్రభువు ఇచ్చిన ఈ నిరీక్షణ బంగారు వంటిది. నిశ్చలముగా స్థిరముగా మేము ప్రభు చెంత చేర్చుగా. నిశ్చలముగా స్థిరముగా మేము ప్రభు చెంత ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో ఆశించెదము, జయధ్వనులతో ఆశించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ.
ప్రభు యేసు మహిమతో వచ్చినప్పుడు మనలను కొని పోవును. ప్రభు యేసు మహిమతో వచ్చినప్పుడు మనలను కొని పోవును. శుభప్రద నిరీక్షణ కలిగిన మనము ఎదురు చూసేదము. నిరీక్షణ కలిగిన మనము ఎదురు చూసేదము. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. పాట సంఖ్య 703, 687 పాత దాంట్లో. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడు. 703, 687. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఎంతో గొప్ప దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా, దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ఇహ పారమందు నివసించువారు నీ నామమున మోకరింతురు. ఇహ పారమందు నివసించువారు నీ నామమున మోకరింతురు. మహిమ పరతురు దేవుని, మహిమ పరతురు దేవుని. అంగీకరించు ప్రతివాని జిహ్వా నీవే క్రీస్తు వనుచు. అంగీకరించు ప్రతివాని జిహ్వా నీవే క్రీస్తు వనుచు. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు. అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు. ప్రేమగల ప్రభువా, ప్రేమగల ప్రభువా. పాపిని రక్షింప ఇహమున కరిగి గొప్ప రక్షణ ఇచ్చే. పాపిని రక్షింప ఇహమున కరిగి గొప్ప రక్షణ ఇచ్చే. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ఐగుప్తు నుండి విడిపించిన వారిని నలువాది వత్సరములు నడిపించితివి. ఐగుప్తు నుండి విడిపించిన వారిని నలువాది వత్సరములు నడిపించితివి.
కాచితివి కను పాపగా కాచితివి కను పాపగా ఉంచియున్నావు మాదిరిగా వారిని నీ ఆలోచన గొప్పది ఉంచియున్నావు మాదిరిగా వారిని నీ ఆలోచన గొప్పది ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు పరమోను తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి పరమోను తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి పొందిరి తృప్తి నీయందు పొందిరి తృప్తి నీయందు అగ్ని స్తంభము మేఘ స్తంభమును నిత్యము నడిపించును అగ్ని స్తంభము మేఘ స్తంభమును నిత్యము నడిపించును ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా మమ్ములను రక్షించితివి మమ్ములను రక్షించితివి వాగ్దానములో నెరవేర్చి నీవే స్వార్థము నిశ్చితివి వాగ్దానములు నెరవేర్చి నీవే స్వార్థము నిశ్చితివి ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. చివరిగా క్రీస్తే సర్వాధికారి సువార్త అనే పాటల్లో మూడు 354 పాట సంఖ్య 354 351 పాత దాంట్లో 351 354 కొత్తది 351 పాతది. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా. ఈ పాట వాడుకొని దేవుని యొక్క వాక్యం విందాం. 354 కొత్త దాంట్లో క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగ యుగము
యుగములు క్రీస్తే ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి మనలా రక్షించనించి స్వామి ప్రాణమిచ్చే మనలా రక్షించనించి స్వామి ప్రాణమిచ్చే తగ్గించుకొని నవాడై తన ప్రేమనెంతో చూపే తగ్గించుకొని నవాడై తన ప్రేమనెంతో చూపే క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఓమేగా ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే రక్షణ దినము అంగీకరించుమిపుడే నేడే రక్షణ దినము అంగీకరించుమిపుడే క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఓమేగా ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ఆయన ప్రత్యక్షత ప్రేమించు వారి కొరకు ఆయన ప్రత్యక్షత ప్రేమించు వారి కొరకు ప్రభు తిరిగి వచ్చుచుండే పరలోక మహిమ తోడా ప్రభు తిరిగి వచ్చుచుండే పరలోక మహిమ తోడా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఓమేగా ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ఎవరెవరి వశములు యుగములు క్రీస్తే ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు ఆనంద బాష్పములతో
హల్లెలూయా పాటలు పాడుచు ప్రభుని మహిమా పరతూరు హల్లెలూయా పాడుచు ప్రభుని మహిమా పరతూరు హల్లెలూయా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగములు క్రీస్తే ఆది అంతము క్రీస్తే యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి. దయచేసి కూర్చోండి. మన మధ్యలో దైవసేవకుడు విజయ్ కుమార్ అన్న గారు వాక్యం పంచుకుంటారు. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇక సాయంకాలంన సోదరి రత్నంబావ ప్రభు దగ్గరికి చేర్చబడింది. సో ఆ దినాల్లో ప్రకాశం పల్లెల్లో ఉన్నప్పుడు అక్కడ కూడా మోహన్ అన్న వాళ్ళ ఇంట్లో ఉండేది కదా. మనం ఎప్పుడు పోయినా కూడా ప్రేమతో పలకరియడం, సంతోషంగా కూర్చోవడం, మాట్లాడడం ఇవన్నీ కూడా జరిగేవి. అయితే అవ్వకు నేను ఒక మాట చెప్పేవాడిని. నన్ను కూర్చోమని చెప్పడం, ప్రేమతో మాట్లాడడం మంచిదే, కానీ నువ్వు కూడా ప్రభుని నమ్ముకోవాలి కదవా అంటే, నమ్ముకొని కదా నాయన ఇక్కడే ఉండేది. సో నేను అప్పుడు చెప్పాను, నమ్ముకుంటే ఇక్కడ ఉండరావా, ఎక్కడికి పోతారు? దేవుని రాజ్యంలోనికి వెళ్తారు. మనమందరం దేవుని రాజ్యానికి వెళ్ళాలా, మరి మారు మనసు పొందాలా, రక్షించబడ్డాలా, ఇవన్నీ చెప్పేవాడిని. కొన్ని అవ్వ గురించి కొన్ని మాటలు చెప్పి మనం వాక్యం చూసుకుందాం. తర్వాత మారు మనసు గురించి చెప్పడం, రక్షణ గురించి చెప్పడం, తర్వాత దేవుని కృపను బట్టి అవ్వగారు మారు మనసు పొందినారు, బాప్తిసం తీసుకున్నారు, ప్రభు కొరకు జీవించినారు. తర్వాత కాలం గడిచే కొలది నోవాహు పేరు పెట్టేటప్పుడు అవ్వ వచ్చి అనింది, నాయన ఆ పేరు లేకుండా వేరే పేరు పెట్టిన ఆయన అనింది. ఏమవ్వ అంటే, అందరికీ నోరు తిరగడం లేనాయన, నోవా అంటే నవ్వ అంటున్నారు అందరూ అని చెప్పేది. నోవా అని పేరు పెట్టే. పాత మందిరంలో నోవా పుట్టినప్పుడు నోవాకు పేరు పెట్టినా నేను. పేరు పెడితే అప్పుడు అనింది, నాయన ఈ పేరు నోరు తిరగడం లేదు నాయన, పేరు మారిస్తే బాగుంటుంది అంటే, లేదవ్వా నోవా అంటే ఇది సంగతి అంటే అంత మంచి పేరా నాయన అనే తర్వాత అవ్వ కూడా ఆ పేరును సమ్మతించింది. అట్లా వారు దేవునిలో వృద్ధాప్యములో ప్రభువును నమ్మి ప్రభు కొరకు జీవించి మంచి మరణం. ఒక భక్తుడు అన్నాడు బైబిల్లో, నీతిమంతుని మరణం వంటి మరణము నాకు సంభవించునుగాక. కనుక మరణం అనేది మానవుని జీవితంలో ప్రమోషన్ లాంటిది. గోధుమ గింజ భూమిలో పడి సస్తే తప్ప అది విస్తారముగా ఫలించదని రాయబడింది. అది ఏ గింజ అయినా సరే భూమిలో పడిన తర్వాత ఏమైపోతుంది? బ్రతుకుతుంది. చచ్చిపోయిన తర్వాత మరలా ఏం చేస్తుంది? బ్రతుకుతుంది. ఎండిపోయిన గింజను నువ్వు భూమిలో వేసినా కూడా అది మరలా జీవం ఇస్తుంది. ఎప్పుడు అనేది ముఖ్యమైనది. యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది. చదువుదామండి దేవుని యొక్క వాక్యం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? ఇది ప్రశ్న. మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారా?
బ్రతుకుతారా బతకరా చెప్పండి, మీరు చెప్పండి. ఏమమ్మా, ఇప్పుడు అవ్వ చనిపోయింది, మళ్ళీ బ్రతుకుతుందా బ్రతకదా? మీరందరూ ఏమనుకుంటారు? బ్రతికితే మేము ఒక్కరం ఉండం వీడు అంటారు. ఒకవేళ అవ్వ బ్రతికి వచ్చింది అనుకోండి, మీరందరూ ఇక్కడ ఉంటారా? ఎవరు ఉంటారు? అందరు భయపడి ఏం చేస్తారు చెప్పండి? భూతమని భయపడి పరిగెత్తారు. యేసుప్రభు లేచి తర్వాత యేసుప్రభువే శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభుని చూసి వాళ్ళు ఏమనుకున్నారు? భూతం అనుకున్నారు. యేసుప్రభువే పునరుత్థానం లేచిన తర్వాత కూడా యేసుప్రభువే తనతో ఉండి, తనతో రొట్టెలు తిని, తనతో జీవించి, తనతో ఉన్న శిష్యుల దగ్గరికి ప్రభు పునరుత్థానం లేచి వస్తే ప్రభుని చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే భూతం అనుకొని ఏం చేసినారు? భయపడ్డారు. కనుక ఇక్కడ మనం చూసిపోతే నరులు బ్రతుకుతారా? ఇది ప్రశ్న. తర్వాత మనం అవని గురించి కొన్ని మాటలు మనం చూస్తాం. ఇది తెలుసుకోవాలా. భూమి మీద ఉండే ప్రతి మానవుడు తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యం ఏంటంటే మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారా? ఎప్పుడు బ్రతుకుతారు మానవుని యొక్క జీవితంలో? అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చి మార్తా, మరియమ్మ, లాజరు గురించి మనకు బాగా తెలుసు. ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు యేసుప్రభు వచ్చినప్పుడు యేసుప్రభుని అడిగినారు, అమ్మ నీ తమ్ముడు మరలా బ్రతుకుతాడని. అంటే ఆమె అనేది పునరుత్థానమందు బ్రతుకుతాడు కదా ప్రభువా అంటే, ప్రభు అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఇప్పుడు చెప్పండి, చచ్చిపోయినాడు బతుకుతాడా బతకడా? ఎవరు బతుకుతారు? ఇప్పుడు చెప్పండి, ఎవరు బ్రతుకుతారు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినా బ్రతుకుతారు. ఎలాగూ బ్రతుకుతారు? అదే యోబు గ్రంథం 14వ అధ్యాయం. యోబు గ్రంథం 14వ అధ్యాయం దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తే, నీటి వాసన చేత అది తగిలినప్పుడు మనం చూస్తే 14వ చదుదామండి, 23వ వచనం. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు, ఇప్పుడు చెప్పండి, ఆయన వారు బ్రతికించబడుదురు. ఇది మన తలంపు. ఆయన వారు బ్రతికించబడతారు. ఈ రాత్రి నువ్వు ఆయన వాడవైతే ఎంత మంచిదో చాలా గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరి వాడవో, ఎవరికి సంబంధమో, ఎవరిని అనుసరిస్తున్నావో, ఎవరి కొరకు బ్రతుకుతున్నావో, ఎవరి కొరకు జీవిస్తున్నావో, రత్నవో కూడా ఆయన వారుగా చేయబడింది. ఎవరు వారు? యేసుని నమ్మేడి వారు ఆయన ఉచిత కృపతో. కనుక ఆయన వారుగా చేయబడింది. అంటే ఆయన రక్తము చేత కడగబడి, మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, ప్రభు యొక్క రక్తంలో కడగబడి, సంఘము యొక్క సహవాసంలో ఉండి, ప్రభు వాక్యం రాయబడి, నా శరీరమును నా రక్తమును తిని త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంత దినమున నేను వానిని. ఈ క్రమములోకి వచ్చింది ఎవరు? రత్నమ్మ. ఈ క్రమములోకి వచ్చింది. ఈ క్రమములో ఎవరైతే జీవిస్తారో వారు లేపబడతారు, వారు పునరుత్థాన యొక్క శక్తిని పొందుతారు, వారే దేవుని వారిగా బ్రతికించబడతారు, ఆయన వారు బ్రతికించబడతారు. ఎందుకు? కారణం ఏంటి? యేసుప్రభు వారు పునరుత్థానుడై లేపబడ్డాడు. లేపబడడం ద్వారా తను తాను ఏమని రుజుపరుచుకున్నాడు? లోకానికి ఏమని రుజుపరుచుకున్నాడు? దేవుని కుమారుడిగా రుజువుపరుచుకున్నాడు. రోమా 1వ అధ్యాయం 2 నుంచి 7 వరకు కలిసి ఉంటాయి. మధ్య భాగంలో చదవండి. యేసు పునరుత్థానుడైనందున అన్న చదవండి. చదువు చేసుకున్నా ఆ మధ్య భాగం అండర్లైన్ చేసినవేం చూడు, చదువు. మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి ప్రభావముతో నిరూపింపబడ్డాడు. పునరుత్థానుడైనందున దేవుని యొక్క ఆత్మ చేత నిరూపించబడ్డాడు. ఈ సాయంకాలము దేవుని బిడ్డలుగా ఆయన వారు బ్రతికించబడుదురు. ఇది ముఖ్యమైనది. ఆయన వారు బ్రతికించబడతారు. కనుక ఈ సమయంలో ప్రియులారా, రత్నమ్మావు కూడా ప్రభులోనికి వచ్చినారు. కుటుంబం ప్రభులోనికి వచ్చింది. ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా నువ్వు ప్రభులోనికి రాకపోతే ఆయన వారు బ్రతికించబడతారు. అంటే బ్రతికించబడిన తర్వాత, బ్రతికించబడ్డం అంటే అర్థం ఏంటంటే మొదటి పునరుత్థానములో
పాలు పొందుట అని అర్థం. బ్రతికించబడ్డం అంటే అర్థమైంది, మొదటి పునరుత్థానములో పాలు పొందుట. మొదటి పునరుత్థానం యొక్క అనుభవంలోనికి రావాలి. మొదటి పునరుత్థానం యొక్క శక్తిని మానవుడు పొందాలి. దాని కొరకే ఇక్కడ రాయబడింది ప్రకటన గ్రంథం. చూడండి, ప్రకటన గ్రంథం వారు ధన్యులు అని రాయబడుట మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాట మనం చూస్తే, వారు ఆ మొదటి పునరుత్థానంలోనికి వచ్చిన తర్వాత వారు ధన్యులుగా చేయబడుతున్నారు కనుక ఆ గొప్ప జీవితంలోనికి వారు తీసుకొని రాబడతారు. 20వ అధ్యాయం 6వ వచనం, ఈ మొదటి పునరుత్థానములో పాలు గలవారు ధన్యులు పరిశుద్ధులునై ఎందురు. ఇప్పుడు చెప్పండి, ఎవరు లేస్తారు? మొదటిది ఆయన వారు. రెండవది చెప్పండి, రెండవది ఎవరు లేస్తారు? పరిశుద్ధులు. ఎవరు లేచేది? ఎవరు లేచేది? పరిశుద్ధులు లేస్తారు. నువ్వు లేపడాలంటే భూమి మీద పరిశుద్ధపరచబడాలా. అయ్యా నేను కూడా సియోను మందిరంలో ఉన్నా సంఘస్థుని అయ్యా అంటే నువ్వు సంఘస్థునివి కాదు. సంఘానికి వచ్చినంత మాత్రాన నువ్వు పరిశుద్ధుని కాదు. అవునా? అవునన్నా? కాదు. ఎవరు సంఘం అంటే? సంఘం అంటే ఎవరు? పరిశుద్ధపరచబడిన వారే సంఘం. బైబిల్ సంఖలో పెట్టుకొని ప్రార్థనకు వచ్చిపోయిన వాళ్ళంతా సంఘం కాదు. అది ఎక్కడ రాసినాడు? కొరింథీయులకు రాసిన పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనం, దేవుని చిత్తము వలన కొరింథీలోనున్న దేవుని సంఘం. దేవుని సంఘం అనగా అనగా అని పెట్టినాడు. అనగా పరిశుద్ధపరచబడిన వారే దేవుని సంఘం. ఆ పరిశుద్ధుల గుంపులోనికి అవి కూడా వచ్చింది. ఎవరు ఎవరు చెప్పండి? రత్నము వచ్చింది. పరిశుద్ధపరచబడిన వారు సంఘం. సంఘం అంటే అందరూ అనుకోవద్దు. మందిరానికి బైబిల్ పెట్టుకొని వచ్చినంత మాత్రాన, కానుకలు ఇచ్చినంత మాత్రాన, సమర్పణలు చేసినంత మాత్రాన, ప్రార్థనకు వచ్చినంత మాత్రాన, ఏదో భక్తి వచ్చినంత మాత్రాన నువ్వు సంఘం కాదు. సంఘం అంటే ఎవరు తెలుసా? వ్యక్తిగతమైన పరిశుద్ధమైన జీవితం జీవించిన వాడు సంఘం. వాళ్ళే లేస్తారు, అందరూ లేస్తారు అనుకోవద్దు. ఆ మొదటి పునరుత్థానం యొక్క అనుభవంలోనికి నువ్వు రావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని తలంపు. కనుక ప్రియులారా, నేను కూడా సంఘస్థునే అంటే నువ్వు సంఘస్థునివో కాదో ఈ బైబిల్ చెప్తుంది. నేను చెప్పడం, నువ్వు చెప్పడం కాదు. నువ్వు మందిరానికి వచ్చినంత మాత్రాన నేను సంఘంలో సభ్యునండి, నెలకు ఇంత జీతం ఇచ్చాను, ఇంత కానుక ఇచ్చానంటే దేవుడు అంటాడు ఇదంతా చెల్లదు అంటాడు. చెల్లుతుందా? చెల్లదు. ఇక్కడ రాయబడింది అనగా అని రాశాడు. అనగా అంటే ఎవరు? పరిశుద్ధపరచబడిన వారు సంఘం. ఆ సంఘములోనికి చేర్చబడింది. అందుకే రాయబడింది తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఆ సంఘములోనికి కూడా తీసుకురాబడింది. కనుక ప్రియులారా, మొట్టమొదటిగా ఆయన వారు బ్రతికించబడతారు. రెండవది ఎవరు బ్రతికించబడతారు? పరిశుద్ధపరచబడిన జీవితాన్ని జీవించే వాళ్ళే బ్రతుకుతారు. ఆ మొదటి పునరుత్థానంలో ఎత్తపడతారు. ఆ మొదటి పునరుత్థానం యొక్క అనుభవంలోనికి వస్తారు. అందరూ కాదు. నువ్వు అనుకోవచ్చు నేను కూడా లేపబడతానండి, పరిశుద్ధత లేపబడతారు అనేది మనం చూస్తున్నాం. మొట్టమొదటిది ఎవరు లేపబడతారు? ఆయన వారు. రెండవది పరిశుద్ధపరచబడిన జీవితాన్ని జీవించేవారు. మూడవది చూడండి, దేవుని యొక్క వాక్యాల్లో మూడవదిగా మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమములో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము అది సమస్తాన్ని నష్టపరుచుకొని జీవించేవాడు పునరుత్థానములో పాలి భాగస్సులుగా చేయబడతాడు. ఏ విడిచిపెట్టినావు దేవుని కొరకు? మనం మన జీవితంలో పైన కనబడేటన్నీ విడిచిపెట్టాం, లోపల ఉండేటన్నీ అట్లనే ఉన్నాయి. అర్థమైందా? పైన ఉండేటన్నీ ఏం చేసినాం? విడిచిపెట్టాం. ఏం విడిచిపెట్టాం? ఆకు, ఒక్క, బీడి, మందు, చెప్పండి. ఇంకా ఏం విడిచిపెట్టినాం?
ఇట్లాంటివి విడిచిపెట్టినాం, పైన కనపడేవి విడిచిపెట్టాం. లోపల ఉన్నవన్నీ అలాగే ఉన్నాయి. అవి పోవాలి. అవి పోకుండా పునరుత్థానం యొక్క శక్తిలో, ఆ మొదటి పునరుత్థానములో మనం లేపబడలేం. పౌలు అంటాడు, ఆ మొదటి పునరుత్థానములో నేను పాలి భాగస్వామి కావడానికి సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నాను. నీ జీవితంలో ఏమి ఎంచుకుంటున్నావు? సమస్తం నష్టంగా. దేవుని కొరకు ఏమి విడిచిపెట్టావు? ఏమి విడిచిపెట్టినావు? లోపల చాలా విషయాలు దాగి ఉన్నాయి. ప్రియులారా, ఇవి మన జీవితంలో తొలగిపోకుండా మనము మొదటి పునరుత్థానం యొక్క అనుభవంలోనికి రాలేం, ఆ స్థితిలోనికి రాలేం, ఆ పరిస్థితుల్లోనికి రాలేం. కనుక నీ జీవితంలో మారాలా, విడిచిపెట్టాలా. ఇదిగో ప్రభువా, నా జీవితంలో ఇవన్నీ విడిచిపెడుతున్నాను. పేతురు అన్నాడు, ప్రభువా, నేను సమస్తమును నిన్ను విడిచిపెట్టి మేము నిన్ను వెంబడించితిమి. మాకేం ఫలం అంటే, ప్రభు అన్నాడు, ఇశ్రాయేలు 12 గోత్రముల మీద ఆసీనులై ఇశ్రాయేలు గోత్రముల వారికి ఏం చేస్తారు? మీరు తీర్పు తీరుస్తారు. ఎంత గొప్ప ఆధిక్యత అండి. నువ్వు ఈ లోకంలో విడిచిపెడితే, ప్రభు అన్నాడు, అన్నదమ్ములనైనను అక్కచెల్లెలనైనను భూములనైనను ఇండ్లనైనను ఇంకా ఎన్ని చెప్పాడు. ఇవన్నీ ప్రభు కొరకు, అంటే పూర్తిగా అవన్నీ లేకుండా బ్రతకమని కాదు అర్థం. వాటన్నిటికంటే ప్రభువును ఎక్కువగా ప్రేమించమని అర్థం. వాటన్నిటికంటే ఎక్కువగా ప్రభు మీద నీ దృష్టి, నీ మనసు, నా మనసు, మన మనసు ప్రభు కొరకు ఉండటం ద్వారా ఆ మొదటి పునరుత్థానం యొక్క అనుభవంలోనికి మనం తీసుకొని రాబడతాం. అది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఇది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవం. మొదటిగా ఆయన వారు బ్రతికించబడతారు. రెండవదిగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవారు పునరుత్థానం యొక్క అనుభవంలోనికి వస్తారు. మూడవదిగా దేవుని కొరకై త్యాగం చేసిన వారు, నష్టపరుచుకున్నవారు, వారే ప్రభు కొరకు విడిచిపెట్టిన వారు. లోకంలో ఉండే ఆశలు, కోరికలు, ఇచ్చలు విడిచిపెట్టాలి. ప్రభు కొరకు సమస్తం విడిచిపెట్టి ఆయన వెంబడించడం ద్వారా ఆ మొదటి పునరుత్థానం యొక్క అనుభవంలోనికి వస్తాం. నాలుగోది చూడండి, నాలుగోదిగా మనం చూస్తాం హెబ్రీ పత్రిక, దేవుని యొక్క వాక్యంలో హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక. ఇక్కడ ఇంకొక మాట మనం గుర్తు చేయబడుతుంది. 7వ అధ్యాయం. కనుక ఇక్కడ మనం చూస్తూ పోతే ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో వారు శ్రేష్టమైన 11వ అధ్యాయం 35వ వచనం. 11వ అధ్యాయం 35. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనులకు యాతన పెట్టబడింది. ప్రభు కొరకై విలువ మనకు పెరగదు. ఉదాహరణకు మనం చూస్తాం, బంగారుకి ఎంత విలువ వచ్చింది? ఎట్లొచ్చింది విలువ? ఎట్లొచ్చింది అక్క? ఎట్లొచ్చింది? అగ్నిలో పడినప్పుడు అది కాలిపోయింది, దాన్ని ఒక వస్తువుగా తయారు చేశారు, తీసుకొచ్చి అంగట్లో పెడితే దానికి ఏం పెరిగింది? విలువ పెరిగింది. అది ఎక్కడుండే? భూమి లోపల యాన్నో ఉండే. అక్కడి నుంచి తీసినారు. అక్కడి నుంచి తీసి దానికి చేయాల్సిన పనులను చేస్తే దాని విలువ పెరిగింది. నువ్వు ప్రభు కొరకై శ్రమ అనుభవించే కొలది ఆ మొదటి పునరుత్థానంలో నువ్వు పాలి భాగస్వామి అవుతావు. కనుక ప్రియులరా, ఆ పాలి భాగస్వామి యొక్క అనుభవంలోనికి రావాలన్నది చాలా ప్రాముఖ్యం. కనుక ఈ సమయంలో నీ జీవితంలో చివరిదిగా మనం చూస్తాం, యేసునందు నిద్రించిన వారిని ఆయన ఏం చేస్తాడంట? వెంట పెట్టుకొని వచ్చును. ఇది చాలా ముఖ్యమైనది. యేసునందు నిద్రించిన వారిని ఆయన ఏం చేస్తాడు? వెంట పెట్టుకొని వస్తాడు. ప్రభు మరలా వారిని తీసుకొని రానయ్యున్నాడు. పిల్లరా, ఆ ప్రభు మన జీవితంలోనికి వస్తూ ఉంటుండగా నీ జీవితంలో నువ్వు నేను ఎరగాల్సిన సత్యం ఏంటంటే, ప్రభు కొరకు మనము మన జీవితాలను అర్పించుకోవడం ద్వారా, ప్రభుకు మనల్ని మన జీవితంలో సాగిలపడడం ద్వారా పిల్లరా ప్రభు కొరకై చివరిది 5వదిగా మనం చూస్తే, మొదటిదిగా ఆయన వారు బ్రతికించబడతారు. రెండవది పరిశుద్ధపరచమైన జీవితం. ఒకసారి కాదు, చచ్చిపోయేంతవరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వాళ్ళే మొదటి పునరుత్థానంలో ఉంటారు. రెండవది, మూడవది చెప్పండి. సమస్తమును నష్టపరుచుకొని లోకములో ఉండే వాటిని విడిచిపెట్టి ప్రభువును వెంబడించే వాళ్ళే మొదటి పునరుత్థానంలోకి వస్తారు. నాలుగవదిగా ప్రభు కొరకై శ్రమానుభవం గుండా వెళ్ళే వాళ్ళే ఏం చేస్తారు? ఎన్ని బాధలు, అవమానములు, నిందలైనప్పటికీ వారు పునరుత్థానంలో ఉంటారు. చివరిదిగా
యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చూస్తాం. 6వ అధ్యాయం 54వ వచనం. యోహాను సువార్త 6:54. ఎవరు లేపబడతారు ఇక్కడ రాయబడింది. కనుక ప్రియులారా మనం చూస్తే చదవండి 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత దినమున నేను వానిని, ఆయన శిలువ అనుభవము గుండా వచ్చిన వాళ్ళు. కనుక ప్రియులారా అంత్య దినాన లేపబడాలంటే ఈ అనుభవంలోనికి రావాలి. రత్నవ్వ కూడా ఈ అనుభవంలోనికి వచ్చింది. ప్రభు కొరకు తాను జీవించింది, చనిపోయింది, లేపబడింది. మరి ఇప్పుడు ఎందుకు ఈ కూడిక? ఇక్కడ వచ్చిన ఎవరైనా సరే ఇంకా నువ్వు ఆ మొదటి పునరుత్థానంలో రావాలంటే నీ జీవితంలో నీతి అవసరం, పరిశుద్ధత అవసరం, ఆయన వాడిగా బ్రతకడం అవసరం. లోకంలో ఉండే వాటిని విడిచిపెట్టి దేవుని వెంబడించి ఆయనతో జీవించడం చాలా ముఖ్యమైనది. ప్రభు కొరకు శ్రమ, బాధ, కష్టములు అనుభవిస్తుంటే అనుభవించు. ఆ మొదటి పునరుత్థానంలో అత్యున్నతమైన స్థానములను ఉంటావు. ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలు పొందుట ద్వారా ఒక రోజున లేపబడే అనుభవంలోనికి వస్తావు. మరి ఇప్పుడు ఎందుకు ఈ కూడిక? దేవుని వాక్యం రాయబడింది, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను తల్లి ప్రేమను గుర్తు చేసుకున్నాను. మొదటిది తల్లి ప్రేమ. తల్లిని గురించి కొన్ని మాటలు చెప్తా. ఎందుకంటే మోహనన్న కూడా వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. వాళ్ళ పెద్దన్న, వాళ్ళ కొడుకులు అందరూ, నాకు వాళ్ళ పెద్దన్న కూడా కొంచెం తెలుసు, తర్వాత మోహనన్న, ఇంకా మిగతా వాళ్ళు కొంత నాకు పరిచయం అంత లేదు. కానీ చాలా వరకు వాళ్ళ అమ్మ అందరి మీద తనకు ఎంత ప్రేమ అంటే ఏమి జరిగినా నాకు చెప్తుంది. నాయనా మా పెద్ద కొడుకు ఇట్లున్నాడు, మా మనవరాలు ఇట్లుంది, లేకపోతే ఇంకొక రెండో కొడుకు ఇట్లున్నాడు, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, ఇల్లు పనులు చేసుకుంటున్నారు, ప్రార్థన చేయి. తల్లి ప్రేమ. కీర్తన గ్రంథం ఈరోజు రత్నవ్వ ప్రేమను మనం గుర్తు చేసుకుంటాం. కనుక మొట్టమొదటి 22వ అధ్యాయం 9వ వచనం. కీర్తన 22వ అధ్యాయం 9వ వచనం. గర్భము నుండి నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా, అది మొట్టమొదటిది తల్లి ప్రేమను గుర్తు చేసుకుంటాం. బైబిల్లో ఎంతోమంది తల్లులు ఉన్నారు. కనుక మంచి తల్లులు ఉన్నారు, చెడ్డ తల్లులు కూడా ఉన్నారు. చెడ్డ తల్లి ఎవరు బైబిల్లో చెప్పండి? దుర్మార్గము నేర్పించింది తన కొడుకు. కానీ ఈ తల్లి అట్టాటి తల్లి కాదు. సాధువు నేర్పించింది, మంచితనము నేర్పించింది, నీతి నేర్పించింది, భక్తి నేర్పించింది, వారు భయంగా బ్రతకడం నేర్పించింది, ఎవరి జోలికి పోవద్దు, కనుక నీ జీవితంలో ఇలా బ్రతుకొని సత్యము నేర్పించింది. చూడండి దినవృత్తాంతములు. ఈ చెడ్డ తల్లి గురించి కూడా ఒక మాట చదువుతా. మంచి తల్లి ఉన్నారు, చెడ్డ తల్లులు కూడా ఉన్నారు. రత్నమ్మ అట్లాంటిది కాదు. మనం చూస్తాం 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయము 4వ వచనం, 3వ వచనం. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చును. చూసినారా? అతని తల్లి ఏమి నేర్పించింది? దుర్మార్గం నేర్పించింది. కానీ ఈ తల్లి అట్లాంటిది కాదు, ప్రేమ నేర్పించింది. కనుక మన జీవితంలో తల్లి యొక్క ప్రేమను మనం గుర్తు చేసుకుంటాం. బైబిల్లో మనం చూస్తే కనాను స్త్రీ ఉంది, తన కుమార్తె బాగాలేదు. ప్రభు దగ్గరికి వచ్చింది, అయ్యా నా కుమార్తెను బతికించవా, నా కుమార్తె సహాయం చేయవా. తల్లి ప్రేమ. అందుకే ప్రభు అన్నాడు, తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను, అంటే తల్లి సాధ్యమైనంత వరకు మర్చిపోదు. కనుక ప్రియులారా, మొట్టమొదటిగా తల్లి ప్రేమను మనం చూసుకోవాలి. లోకంలో ఎవ్వరు ఇవ్వని ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అంటే తల్లి దగ్గర దొరుకుతుంది. మనం ఎంత చెడిపోయిన వాళ్ళమైనా, ఒకవేళ తండ్రి చాలా కోపంతో వచ్చి మనల్ని కొట్టాలని వచ్చినాడు అనుకో, తల్లి ఏం చేస్తుంది? వెంటనే అడ్డుపడుతుంది. అంటే ఆ దెబ్బలు తాను తినడానికి, తాను పడడానికి, తాను భరించడానికి ఇష్టపడుతుంది. అది తల్లి ప్రేమ. అందుకే ఈ దినాల్లో చాలామంది తల్లిదండ్రులు తీసుకుపోయి ఏడబెడుతున్నారు హోల్డేజ్ హోమ్లో పెడతారు. నేను ఒకసారి
ఆ కాజీపేటలో సేవ చేసేటప్పుడు తుడమలదిన్నె అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరికి పోయినా. ఆ ఊరికి పోతే ఆడ ఒక ఆయన, అన్న మా ఇంట్లో ప్రార్థన చేస్తున్నా, మా అమ్మ బాగా మందిరానికి వచ్చేదని చెప్పింది. సరే నేను కొత్తగా వెళ్ళాను, ఆ ఊరికి పోయినాను. ఆ ఊరికి పోయిన తర్వాత ఆడిపోయిన తర్వాత ఆయన అన్నాడు, బాగా ఫుల్గా తాగినాడు కానీ ప్రార్థన అంటే చాలా ఇష్టం అతనికి అది బలహీనత. ఎందుకు బలహీనత అంటే అమ్మగారు పెట్టే టార్చర్ తట్టుకోలేక తాగుతున్నాడంట అతను. అది మనకు తెలీదు. సరే ఆడికి పోయిన తర్వాత, అన్న చూడన్న మా అమ్మ ఏడబెట్టిందంటే, ఇదంతా మా అమ్మనే కట్టించిందన్న ఈ ఇండ్లు. నేను తాగడిపోతానైనా మా అమ్మ నా కొరకు చాలా వరిగడ్డి కోసి గడ్డి ముట్టలు కట్టి ఇల్లంతా కట్టిందన్న. చూడన్న మా అమ్మని కొట్టంలో పెట్టింది నా భార్య అని చెప్పి ఒక చిన్న చెడి పాడైపోయిన ఒక గిన్నె ఈ గిన్నెలో పెడుతుందన్న మా అమ్మకు అన్నము. ఈ గిన్నెను అట్లే ఎత్తి పెట్టాలని చెప్పినన్న మా కొడుకు. ఎందుకు చెప్పినవా అంటే వాళ్ళమ్మకు పెట్టడానికంట. ఎవరికి పెట్టడానికి? వాళ్ళమ్మకు పెట్టడానికి. కానీ మోహన్ అన్న వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, తల్లిని చూసుకున్న వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మీ తల్లిదండ్రులను సరిగా చూసుకోకపోతే బైబిల్ చెప్తుంది, తల్లిని తండ్రిని సన్మానించుము. తల్లి మాట వినని వాని కన్నులు లోయ కాకులు బీగుతాయి. గుర్తుపెట్టుకోండి. కనుక వారు లేకపోతే నువ్వు లేవు. ఈరోజు నువ్వు హీరోగా లేకపోతే ఉన్నతమైన స్థితిలో బాగా బ్రతుకుతున్నావంటే కారణం నీ తల్లిదండ్రులే నీకు కారణం. వారు లేకపోతే ఎప్పుడో మన జీవితం ముగించేది. ఇది తల్లి ప్రేమ. కనుక చాలామందికి తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోరు. ఒకవేళ కోడన్లుగా ఉంటే మీ అత్త మామలను చూడండి, చాలామంది చూడరు. పోయిన తర్వాత మా అత్త ఉన్నింటే మాకు ఇంటికాడ బాగున్నదన్నా, మేము ఎక్కడ పోయి వచ్చినా ఇంటికాడ ఉంటాను. అది ఇప్పుడు మా అత్త లేదంటే ముందు ఉన్నప్పుడు అంత కూడి పెట్టింటే కాదు. పోయిన తర్వాత గుర్తొచ్చింది అత్త, పోయిన తర్వాత వచ్చింది అమ్మ. చూసినారా? చాలామంది జీవితాల్లో ఇలాంటి బలహీనతలు మనకు కనపడతాయి. మొట్టమొదటిది తల్లి ప్రేమ, రెండవది తల్లి ఒడి. ఏంటి చెప్పండి? తల్లి ఒడి. చూడండి దేవుని యొక్క వాక్యం, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 46:3 చదవండి. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చున్నది. తల్లి ఒడి దేని గుర్తు చేస్తుంది తెలుసా? భద్రత. తల్లి ఒడి దేని గుర్తు చేస్తుంది? భద్రతను గుర్తు చేస్తుంది. ఎలాంటి పరిస్థితులు తల్లి ఒడిలో కూర్చుంటే ఆ వెచ్చదనం, ఆ మమకారం ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు మన ప్రసాద్ అన్న, ఏమనుకోలే చెప్తాన్నా, ఇప్పటికి కూడా వాళ్ళమ్మ ఆయనకు డబ్బులు తెచ్చిస్తుంది. ఎంత ప్రేమో! పని చేస్తుంది, ఆడ పల్లెల్లో పనికి పోతుంది. ఆమెకు దాదాపు 70 ఏళ్ళు ఉంటాయి, ఉంటాయినా 80 ఏళ్ళు ఉంటాయి. ఇప్పటికి కూడా తల్లి మీద, తన కొడుకు మీద ప్రేమే. పనికి పోయి ఏ తల్లి తెచ్చిస్తుంది ఈ వయసులో చెప్పండి? మామూలుగా ఏమంటే ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళమ్మ నాయన కూడా నేను చూసినా కనుక చెప్తాడా. ఇప్పటికీ తను దాచిపెట్టుకునే డబ్బులు తీసుకుపోయి, నాయన ఇదో వాళ్ళకి పిల్లలకి ఏమైనా అవసరం ఉంటే తీసుకో నాయన అని చెప్పి ఇస్తుంది. ఏం కారణం అంటే తల్లి ఒడి అనేది అలాంటిది, ఆ భద్రత. చాలామందికి తల్లి ఒడి అనేది ఆ భద్రతను గుర్తు చేస్తుంది. చాలామందికి ఈ విలువైనటువంటి ఆ పరిస్థితి తెలియదు. కనుక ప్రియులారా, నీ జీవితంలో తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని ఈ రోజు వరకు, ఇప్పటి వరకు, ఈ సమయం వరకు, ఈ గడియ వరకు నీ తల్లిని జీవితంలో నీ విషయమై ఎంత బాధ్యత వహించిందో ఒకసారి ఆలోచించు. ఆలోచించినప్పుడు చాలా ప్రాముఖ్యమైంది. ఒకసారి నేను కూడా జ్ఞాపకం చేసుకుంటా. మేము మా అమ్మకు ముగ్గురం కొడుకులం. ముగ్గురికి తట్టుపోసింది. కరెంటు సరిగ్గా లేదు, ఎండల కాలం. అవి అంతా చాలా కష్టంగా ఉంది. రాత్రి అంతా కూడా మా అమ్మ ఒక రోజైతే కరెంట్ లేకపోతే ఇసునగర తీసుకొని ముగ్గురిని 3 మంచాల మీద బండబెట్టింది. ముగ్గురికి ఇసురుతానే కూర్చుంది. అది తల్లి ఒడే అంటే. ఎంత అంటే కనుపాప వల్ల ఏం చేసుకుంటుంది? తన బిడ్డలను కాపాడుకుంటుంది. పిల్లరా, ఇవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు ఎంతైనా చెప్పండి, ఎంతైనా రుణస్థులం. ఎన్ని బాధలు పడి ఉంటారో, ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారో.
కనుక ప్రియులారా, మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రెండవది, మొదటిది తల్లి ప్రేమ, రెండవది తల్లి ఒడి. తల్లి ఒడి అంటే ఏం జ్ఞాపకం చేస్తుంది? భద్రత. ఒడిలో ఏముంటుంది? భద్రతను గుర్తు చేస్తుంది. మూడవది, మనం చూస్తూ పోతే ఒకని తల్లి వానిని ఎత్తుకొని మోసినట్లుగా నేను మిమ్మల్ని మోసాను. అంటే తల్లిదండ్రులు మన విషయమై ఎంత నడక నేర్పినాడు. తల్లి వల్లే మన జీవితంలో ఒక నడక నేర్పించడమే కాకుండా ఇప్పుడు మనం చూస్తాం, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించాను. మూడవది తల్లి యొక్క ఆదరణ. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో మనకి ఈ మాట జ్ఞాపం, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదు. ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును. యెరూషలేములోనే మీరు ఆదరించబడదును. గొప్ప ఆదరణ. ఈ ఆదరణ ఎట్లా దొరుకుతుంది, ఎలాగో దొరుకుతుంది మనం చూస్తాం. ఇప్పుడు ఆదరణ గురించినటువంటి మాటలు కొన్ని చూస్తాం. కనుక మొదటిదిగా పునరుత్థానం యొక్క శక్తిని చూసినాం, రెండవదిగా తల్లి యొక్క ప్రాముఖ్యతను చూసినాం, మూడవదిగా ఆదరణను, తల్లి లేని యొక్క ఆదరణ. ప్రభు చెప్పాడు, మీరు ఇట్టి మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఆదరణ ఎట్లా దొరుకుతుంది, ఎలాగో దొరుకుతుంది అంటే దేవుని వాక్యంలో రాయబడింది, యెరూషలేములోనే మీరు ఆదరించబడు. దేవుని మందిరంలోనే మనం ఆదరించబడతాం, దేవుని సన్నిధిలోనే మనం ఆదరించబడతాం. రెండవదిగా కీర్తన 12వ అధ్యాయం, యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో ఆయన్ను స్తుతించడం ద్వారా ఆదరణ దొరుకుతుంది. కనుక ఈ సమయంలో ప్రభును స్తుతించడం ద్వారా ఆదరణ మన జీవితంలో దొరికేదిగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కనుక ఇప్పుడు మీ తల్లి మీతో లేకపోయినా ఎవరితో ఉంది? ప్రభుతో ఉంది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. పరదేశు అనేది మనం చూస్తూ పోతే చెరగా ఆయన తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. పరదేశు, పాతాళము ఇవన్నీ కూడా భూమి కింద ఉండే. ప్రభువారు 3 దినాలు సమాధిలో ఉన్నప్పుడు ఆయన భూమి దిగంతముల వరకు వెళ్ళి ఏం చేసినాడు? చెరగా తీసుకుని వెళ్ళాడు. ఇది ఇప్పుడు పరదేశు 3వ ఆకాశంలో ఉంది అని పౌలు రాస్తాడు 2 కొరింథీ 12వ అధ్యాయంలో. కనుక పరదేశంలో ఉంది. జీవవృక్ష ఫలాలు తింటూ అక్కడ మరణము లేని జీవితాన్ని జీవిస్తారు. మరణము లేని జీవితంలో వారు ఉంటారు, మరణము లేని స్థితిలో వాళ్ళు ఉంటారు. కనుక ప్రియులారా, ఈ సమయంలో నీ జీవితంలో నువ్వు ఎవరైనా సరే ఇంకా ప్రభుని అంగీకరించకపోతే, ప్రభులోనికి రాకపోతే, ఇంకా నువ్వు లోకము వాటిలోనే నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే, వాటి కొరకే బ్రతుకుతూ ఉంటే, వాటిని అనుసరిస్తూ ఉంటే, వాటి కొరకే జీవించాలని తపనలో నువ్వు ఉన్నట్లయితే ఇప్పుడేది మిక్కిలి అనుకూల సమయం. మరణము ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలియదు. నిన్న ఒక ఆయన చూస్తున్నాడు, బ్యాంకులో స్లిప్ రాస్తున్నాడు అంటే అట్లే పండుకున్నాడు. ఏమి పరిస్థితులు అంటే మరణము చెప్పి రాదు. కనుక ప్రియులారా, మన మరణం ఎప్పుడో మనకు తెలియదు. కనుక బ్రతుకుచున్నవారు దీనిని మనసున పెట్టాలా? ఏమని పెట్టాలా? ఎప్పుడు నా జీవితం ముగిస్తుందో తెలీదు. కనుక నేను ఈ మిగిలిన జీవితం ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి, ఆయనకి ఇష్టమైన బ్రతుకును జీవించాలి, ఆయనకి ఇష్టమైన స్థితిలో నేను జీవించాలి. కనుక చావు మూలంగానే సరే, బ్రతుకు మూలంగానే సరే ఆయనకి ఇష్టమై ఉండవాలనని ప్రభు కోరుతున్నాడు. బైబిల్ రాయబడింది, ఆయనకి ఇష్టమైన వారిని ఆయన బ్రతికించునని రాయబడింది. కనుక ఈ అనుభవంలోనికి నువ్వు రావాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. కనుక ఈ సమయంలో దేవుని వాక్యలో నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. కనుక అవ్వ కూడా నీతిమంతురాలుగా తీర్చబడింది, ప్రభు నమ్మింది, మారు మనసు పొందింది, పరలోక రాజ్యములో ఉంది. ఇప్పుడు యేసు ప్రభు వారితో కూడా ఉంది. కనుక యేసు ప్రభు వారితో కూడా జీవిస్తుంది. కనుక ప్రియులారా, రేపు ఆయనతో కూడా ఉండాలనుకుంటే, ఆయనతో కూడా జీవించాలనుకుంటే నీవు కూడా పరిశుద్ధమైన జీవితం ఆయనతో ఉండకూడదులే అనుకుంటే నువ్వు ఎట్లయినా బ్రతకచ్చు. కనుక మొదటి పునరుత్థానం కాకుండా విడవబడితే భయంకరమైన పరిస్థితులు భూమి మీద ఉన్నాయి. కనుక ప్రియులారా, ఆ భయంకరమైన పరిస్థితులు నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధమేనా?
కనుక భయంకరమైన పరిస్థితులను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రియులను గుర్తుపెట్టుకో, నువ్వు భరించలేవు. భయంకరమైనటువంటి పరిస్థితులు భూమి మీద జరుగుతూ ఉంటుండగా ఏమి చేయలేని పరిస్థితులు. ఆ పరిస్థితులు తట్టుకోలేక కొందరు బండ సందుల్లో ప్రియులరా కొండ సందుల్లో పారిపోయి మరణమును కోరుకుంటారంట. అయ్యో మేము భరించలేం, మేము ఈ పరిస్థితులు తట్టుకోలేం, మాకు మరణము కావాలని ఆశపడతారు. అయితే వాళ్ళు చావాలనుకున్నా కూడా వాళ్ళకి ఏమి రాదంట, మరణము రాదు. ఆ భయంకరమైన పరిస్థితిలోనికి నువ్వు రాకముందే, నేను చేరుకోకముందే, మనము రాకముందే ప్రియుల మానవ జీవితం చాలా కొద్ది జీవితం. మానవుడు ఎంత కొద్ది కాలమో తెలుసా? ఇంకా విరవీగుతున్నావేమో. ఇంకా నీవు ఈ లోకంలో నాకంటే బలమైన వారు ఎవరు లేరనుకుంటున్నావేమో. ఒక్కరోజున ప్రియులారా దేవుడు లేని జీవితం అంతా కూడా గుండు సున్నా. దేవుడు లేకుండా బ్రతుకుతున్నావు. అది ధనమైన, ఐశ్వర్యమైన, ఆస్తి అయినా ఏవి కూడా మన వెంట రావు. వారి క్రియలు వారి వెంట పోవును. కనుక ప్రియులరా, మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానములో ఉంటారు. కనుక నువ్వు ఎక్కడుంటావో, ఏ స్థలంలో ఉండడానికి ఆశిస్తావో, నీవే మనల్ని మనమే ఒక నిర్ధారణలోనికి వద్దాం, ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తుంటున్నాం. మా ప్రియుడు తండ్రి మోహన్ అన్నను, కుటుంబమును, తన అన్నగారిని కుటుంబమును, తన తమ్ముని వారి కుటుంబమును, అక్కగారి కుటుంబమును, తను ప్రేమించి చేరి వచ్చినటువంటి సంఘమును ఈ శబ్దయంత్రం ద్వారా ప్రభా మీరు ప్రేమించిన వారిని నివారుగా ఉండవాలనని, వారు పరిశుద్ధపరచబడుతూ రావాలని, వారు తండ్రి దేవుని కొరకు నష్టపరుచుకుంటూ వస్తే, శ్రమ పడుతూ వస్తే తండ్రి మరణం ఆ యొక్క పాతాళము, అగ్నిగుండం తప్పించుకొని మొదటి పునరుత్థానం యొక్క ధన్యతను వెల్లడి చేస్తూ వచ్చినారు. రత్నమ అవ్వగారి మనుమనులైనా, మనవరాన్లైనా, కోడన్లైనా, అలాగన కొడుకుల పిల్లలైనా, కూతురు పిల్లలైనా ఇట్టి అనుభవం ఎవరికైతే లేదో, సంఘముగా చేరి వచ్చినటువంటి వారు ఇటు అనుభవంలో ఎవరైతే లేరో ఈ శబ్దయంత్రం ద్వారా ఈ వారుగా తండ్రి ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకో. ఇలాగున్న ప్రేమగల తండ్రి, నీ కృప ద్వారా రక్షణ దయచే, మారు మనసు దయచే, పాపక్షమాపణ దయచే, నిత్యజీవం దయచే మీరు సంధిస్తూ వచ్చినారు వాక్యం ద్వారా. తండ్రి ఆదరించడానికి తల్లి ప్రేమను, తల్లి ఒడిని, మాకెంతో శ్రేష్టమైనటువంటి ఆదరణకరమైనటువంటి మాటలు, తల్లుల యొక్క ప్రేమను అనుభవించినటువంటి వారు ఓ ప్రభా, కృప ద్వారా మాకు ఇచ్చిన తల్లుల కొరకు నీకెంతో కృతజ్ఞతాస్తుతులు. వాళ్ళ ప్రేమను బట్టి, వాళ్ళ ఒడిలో ఆదరింపబడి, ఓదార్చబడి, దీవింపబడుతూ భద్రపడినటువంటి ఆ ప్రేమ తల్లులను బట్టి ఆ నీతిమంతులైన ఈ సందర్భంలో రత్నమ్మ గారి తండ్రి జ్ఞాపకార్థ కూడికలో ప్రేమ తండ్రి నీతిమంతురాలుగా ఆ తల్లి ఒడిని ఆదరింపబడినటువంటి కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. దేవుని ప్రజలుగా ఇటువంటి ఆదరణ పొందిన తల్లందరిని బట్టి నిన్ను స్తుతిస్తుంటున్నాం. కృపగలిగిన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, దేవుని సంఘంలో ఇలాగున ప్రియతని రక్షింపబడినటువంటి అన్నగారి కుటుంబము దేవుని మాటల చేత, సంఘం చేత ఇలాగున ఆదరించబడుట కొరకు కృపనిస్తూ వచ్చినారు. తండ్రితో ధన్యత కలుగజేస్తూ వచ్చినారు. వాక్యమును నీరుగట్టి ఫలింపజేయండి, ముద్ర వేస్తురండి. ఇలాగన మిగిలిన సమయం దీవించము, ఆశీర్వదిస్తురమ్మని సకల ఆశీర్వాదములకు మించిన సర్వాధికారి మా ప్రియ రక్షకుడు క్రీస్తు యేసునామమున స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. మోహనన్న
అందరికి వందనాలు చెప్పి భోజనాలు ఏర్పాటు చేసుకుని ఫోన్ చేసి ప్రజలందరికీ వచ్చిన వాళ్ళకు అందరికీ విశ్వాసులకు పెద్దలకు అందరికీ ఇప్పుడు మేము భోజనం ఏర్పాటు చేసింది అంతా భోజనం చేసి మొత్తం వెళ్ళిపోవాలని మేము గురించి అంతా మీటింగ్ పెట్టినాము తల్లిది బట్టి అందుని బట్టి వందనాలు తెలుస్తున్నాను తండ్రి మమ్మల్ని ఇంతకుముందు ప్రేమించింది మా అమ్మ అందుని బట్టి ఆశీర్వదించింది తండ్రి ఈ రాత్రి ప్రభావ మీటింగ్లో అంత పాల్గొనడానికి సహాయం చేసినారు అందరికీ భోజనం ఏర్పాటు చేసినాం తిని సహాయం చేసి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బఫింగ్ సిస్టమే కదా. కుటుంబముగా సహోదరుడు మోహనన్న గారి కుటుంబము సంఘం అంతటిని సేవ విలాసులు రక్త సంబంధికులు తోబుట్టు వారిని ప్రేమించి మరి ప్రేమ విందును సిద్ధపరుస్తూ వచ్చినారు. బఫింగ్ సిస్టమ్ ఉంటుంది, 2 కౌంటర్లు, ఒకటి సహోదరులకి ఒకటి సహోదరుల కొరకు. అలా సియోన్లో ఉన్నటువంటి యవనస్తులు దయచేసి సహకరించండి. ఇక్కడ ఈ కార్పెట్ దగ్గర సహోదరులు సిస్టర్స్, ఈ చైర్లకి బ్యాక్ సైడ్లో బ్రదర్స్కి ఉంటుంది కనుక సహోదరులు జ్ఞాపకం పెట్టుకోనండి. చివరి ఆశీర్వాద ప్రార్థన అయిన తర్వాత ఈ చైర్లు కూడా కొంచెం అట్లా కొంతవరకు సర్ది పెట్టండి. ఆశీర్వాదం. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ కుటుంబానికి, రత్నవ్వ పిల్లలందరికీ, ఇక్కడ చేరిన వారందరికీ, సంఘం అంతటికి, నిజంగా మారు మనసు పొందిన వారికి, దేవుని రాజ్యమును ఆశించే వారికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. కాలము మనకు దేవుడై ఉన్నాడు, ఈ దేవుడు మనకు సదా కాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణాంతము లేలుయామెన్. పెంచును మరణ పర్యంతము హల్లెలూయామెన్. దేవుడు మందాయన మలిశోధ మరతందో దేవుని పాడును దైవ కీర్తనయున్నాడు. వామన పాడును బహు కీర్తనయున్నాడు. ప్రైజ్ లార్డ్ అందరికీ.
ఇది ఒక టేబుల్